వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. జనవరి 26కు ముందు భారతదేశంలో కవ్వింపు చర్యలకు తిరుగుతోంది పాకిస్తాన్. ఇప్పటికీ ఉగ్రవాదులకు అడ్డాగా ఉన్న కాశ్మీర్ నుంచి అజార్ చాలా క్లియర్ కట్గా చాలా మంది సూసైడ్ బాంబర్స్ని భారతదేశంలో సిద్ధంగా ఉంచాము. సూసైడ్ బాంబర్స్ అంతా నా ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నారు. నేను గనక అంటే ఊహించని పెను తుఫానులాగా అక్కడ రక్తపాతం జరుగుతోంది. వాళ్ళ ప్రాణాలను అర్పించైనా భారత్లో విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, వేల సంఖ్యలో ఉన్నారు అంటూ ఆడియో అలాగే వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇది చాలదు అన్నట్టుగా తినడానికి తిండి లేకపోయినా, అక్కడ పౌరులు అక్షరాస్యతకు దూరం అవుతున్నా, పాక్లో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నా కూడా భారత్లో విషం జిమ్మడానికి మాత్రం మేము సిద్ధం అన్నట్టుగా కూడా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు, జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు ఐబీ మరియు నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ డ్రోన్లు చొరబాటు ప్రయత్నాలు కలకలం రేపుతున్నాయి. మేము ఉగ్రవాదులకు అడ్డా కాదు, మేము దాడులు చేయాలనుకోం, మేము శుద్ధపూసలమని బయటికి మాట్లాడుతూ వీళ్ళు చేసే దరిద్రపు దుశ్చర్యలు చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి. జనవరి 11, 2026న కూడా సేమ్ 5 డ్రోన్ల కదలికలను భద్రతా బలగాలు గుర్తించాయి, భారత భద్రతా దళాలు. అయితే ఇక్కడ మనం భారత భద్రతా దళాలకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది మన ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది, మన ఆర్మీ ఏం చేస్తోంది, పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్రదాడప్పుడు కానీ లేకపోతే ఇంకో దానప్పుడు ముంబై ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లప్పుడు కానీ రీసెంట్గా మాట్లాడినరు. కానీ ఈరోజు అదే భద్రతా దళాలు అప్రమత్తంగా లేకపోతే పాకిస్తాన్ విధ్వంసం సృష్టించేది. భారత్లో ఎప్పటికప్పుడు వాటిని అడ్డుకోవడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఎండ, వాన, చలి, ఆకలి, నిద్ర అనేది వదిలేసి వాళ్లకు మనం నిజంగా రుణపడాల్సిన అవసరం ఉంది. అయితే ఇందాకే చెప్పాను కదా, ఏదో చెయ్యాలి భారత్లో, మళ్ళీ ఒక అలజడి సృష్టించాలి. ఆ అలజడి ద్వారా డీప్ స్టేట్తో భారత్ని అస్తిత్వం చేయాలి. ఈరోజు అగ్రదేశాలన్నీ కూడా భారత్కి సంబంధించి స్నేహాన్ని కోరుకుంటున్నాయి. పెట్టుబడులకు భారత్ స్వర్గధామంగా భావిస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థికంగా అతలాకుతలం అవుతుంటే భారత్ మాత్రం సుస్థిరంగా ముందుకెళ్తోంది. ఎన్ని రకాలుగా ఒత్తిడులు తీసుకొచ్చినా మౌనంతో దేశాన్ని ముందుకు నడిపించే నేత ఉన్నాడు. కయ్యానికి కాలు దూవుతున్నా ఆచితూచి అడుగేస్తున్నాడు. ఇక్కడ జంజీలను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేసిండ్రు, ఓట్చోరీతోటి ఇంకేదో జరిగిందనే ప్రయత్నం, ఇలా అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నా చాలా సంయమనంతో దేశాభివృద్ధి, దేశ ప్రజలే ముఖ్యం అన్నట్టుగా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వాన్ని కదిలించడం అనేది చాలా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో కవ్వింపు చర్యల ద్వారా లేదా బ్లాస్ట్ల ద్వారా ఇక్కడ అల్లకల్లోలం సృష్టించాలి. దాని ద్వారా భారత్ని అనిశ్చితికి గురి చేయాలి. దాని ద్వారా ఒక పైశాచిక ఆనందాన్ని పొందాలి అని పాక్ ప్రయత్నం చేస్తోంది. ఇక రౌజోరి అంటే నౌషారా సెక్టార్ వద్ద, సాంబా, రామ్గఢ్ సెక్టార్ వద్ద, పుంచ్, మాంకోట్ సెక్టార్ ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించాయి. నౌషార్ సెక్టార్లోని గనియా కల్సియన్ గ్రామం వద్ద డ్రోన్ కనిపించగానే భారత సైన్యం లైట్ మిషన్ గన్లతో కాల్పులు జరిపింది. దీన్నే LMG అంటారు. ఇక దీనికి సంబంధించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. జనవరి 10, 2026న సాంబా సెక్టార్లోని పలూరా గ్రామం వద్ద డ్రోన్ ద్వారా జారవిడిచిన 2 పిస్టల్స్, 3 మ్యాగజైన్లు, ఒక గ్రెనేడ్ను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అంటే ఇక్కడ ఉన్న ఉగ్రవాదుల లేదా ఈ దేశంలోకి ఆల్రెడీ ఉన్న చొరబాటుదారుల లేదా ఈ దేశంలో ఉండి ఈ దేశాన్నే వెన్నుపోటు పొడవడానికి సిద్ధమైన వాళ్ళక పాక్ డ్రోన్ల ద్వారా ఆయుధాలను అందిస్తుంది అనే విషయం ఇక్కడ దొరికిన వాటి ద్వారా చాలా క్లియర్గా అవుతుంది. డ్రోన్ ద్వారా 2 పిస్టల్స్, 3 మ్యాగజైన్లు, ఒక గ్రెనేడ్ వదిలేస్తే దాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సోషల్ మీడియాతో పాటు కొన్ని న్యూస్ ఛానళ్లలో కూడా వీటికి సంబంధించిన సైన్యం కాల్పులు జరుపుతున్న దృశ్యాలను అయితే ప్రసారం చేశారు. యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ నేపథ్యంలో వాటిని నేను మీకు చూపించలేకపోతున్నాను. అయితే జనవరి 26 సమీపిస్తుండడంతో ఉగ్రవాదులకు ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకే పాక్ ఈ ప్రయత్నాలు చేస్తుందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. సరిహద్దు గ్రామాలైన చక్బాబ్రాల్, గనియా మరియు మాంకోట్ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళలో ఆకాశంలో వింత వెలుగులతో డ్రోన్లు తిరుగుతుండడంతో గ్రామస్తులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. సైన్యం ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ముఖ్యంగా సాంబా మరియు రాజౌరి జిల్లాలో జరిగిన సంఘటనల ఆధారాలు నేపథ్యంలో చాలా గట్టి ఎత్తున కూడా నిఘా తిరుగుతూ ఉంది. ఎక్కడ ఎలాంటిది దొరికినా సరే వదిలిపెట్టకుండా వాటి మీద పూర్తి నిఘా వ్యవస్థతోటి పాక్ ఆలోచనలను చిత్తు చేస్తోంది. ఇక సాంబా
సెక్టార్కి సంబంధించి ఆయుధాల స్వాధీనం జరిగింది. జనవరి 10, 11 అర్ధరాత్రి సమయంలో రామ్గఢ్ సెక్టార్లో పాకిస్తాన్ డ్రోన్ నుంచి వచ్చిన ఆయుధాలను సరిహద్దు రక్షణ దళం BSF సోదాలు చేసి పట్టుకుంది. ఒక ప్యాకెట్ జార విడిస్తే ఇందాకే చెప్పా కదా, అందులో 4 పిస్టల్స్, 4 మ్యాగజైన్లు, 2 విదేశీ పిస్టల్స్, 4 మ్యాగజైన్స్, ఒక ప్యాకెట్ పేలుడు పదార్థం IED కూడా ఉన్నట్లు చెప్పారు. ఇక ఫోటోలతో సహా దీనికి సంబంధించి వెల్లడించారు. ఇక రాజౌరి నౌషారా సెక్టర్లో జనవరి 12 తెల్లవారుజామున నౌషారా సెక్టర్లోని గనియా కల్సియాన్ గ్రామస్తులు ఆకాశంలో ఎర్రటి వెలుగులు చూసి సైన్యానికి సమాచారం ఇచ్చారు. భారత సైన్యం సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపింది. దీంతో ఆ డ్రోన్ వెనక్కి వెళ్ళిపోయింది. గ్రామస్తులు భయంతో ఇండ్లలోనే ఉండిపోయారు. ఇక పూంచ్ మాంకో సెక్టార్లో ఇక్కడ నిఘా డ్రోన్లను గుర్తించింది. అటవీ ప్రాంతం కావడం వల్ల ఉగ్రవాదులు ఆయుధాల కోసం అక్కడ ఎదురు చూస్తున్నారన్న సమాచారంతో సైన్యం పెద్ద ఎత్తున కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ముఖ్యమైన సాక్ష్యాలు అంశాలకు సంబంధించి ఆధారాలను డ్రోన్ రకం హెక్సాకాప్టర్ అంటే 6 రెక్కలు గల డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. పరికరాల వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. పిస్టోల్స్, గ్రానైట్ సరిహద్దు దళాల అధికార ట్విట్టర్ Xలో కూడా వీటికి సంబంధించి పోస్ట్ చేశారు. కాల్పుల శబ్దం కూడా వినిపించింది. ప్రస్తుతం సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించారు. శీతాకాలంలో మంచు ఎక్కువగా ఉండడాన్ని ఆసరాగా చేసుకుని పాక్ ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు పంపిస్తుందని నిఘా వర్గాలు ధృవీకరించాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో కానీ లేకపోతే ఢిల్లీలో కానీ ఈ ఫ్లాగ్ హోస్టింగ్ టైంలో ఇలా ఆయుధాలను సరఫరా చేస్తూ ఆల్రెడీ ఇక్కడ తిష్ట వేసిన మొదలష్టపు ఉగ్రవాదుల ద్వారా దేశంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటే మన నిఘా వ్యవస్థ, మన జవాన్లు కళ్ళు కాయలు కాచేలాగా నిద్రావస్థలు మానేసి ఎక్కడికక్కడికి వాళ్లకు చెక్ పెడుతూనే ఉన్నారు. ఒక పక్క నుంచి చలి మనం చూస్తున్నాము. ఇక్కడ మన హైదరాబాద్ లాంటి చోటే దుప్పట్లు 2 కప్పుకున్న ఆగని చలి. అలాంటిది జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి చలి ఉంటుందో ఊహించవచ్చు. అలాంటి ప్రాంతంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం అక్కడ సైన్యం పోరాటం చేస్తున్నారు. పాక్ ఆటలు కట్టిస్తూనే ఉన్నారు. ఇదివరకులాగా భారత్ గత కాంగ్రెస్ హయాంలో ఉన్నట్టుగా భారత్ ఏమంటారు జవాన్లకు ఎక్కువ పవర్స్ లేవు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటే శుద్ధ పొరపాటే. ఇప్పుడు నా దేశం చాలా పవర్ఫుల్గా మారింది. నా జవాన్లు చాలా పవర్ఫుల్గా మారారు. ఎక్కడికక్కడికి తోక కట్ చేసి భయంతో నిద్రలేని రాత్రులను మీకు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. తోక జాడించే ప్రయత్నం చేస్తే ఏ మాత్రం సహించాం. అది మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు, చేతలతో చూపిస్తామన్నట్లుగా ఎక్కడికక్కడికి డ్రోన్లను అయితే చిత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలి అని ఏమనుకుంటున్నానంటే, ఒక పక్క నుంచి పాక్, మరో పక్క నుంచి ఈ దేశంలోనే ఉన్న దేశద్రోహులు ఈ దేశాన్ని చింద్రవందర చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పౌరులంతా కూడా అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టుపక్కల ఎవరైనా కొంత అనుమానాస్పదంగా అనిపిస్తే పోలీసులకు సమాచారాన్ని అందించండి. ఎవరిని ఊరికేనే నమ్మకండి. అండ్ ప్రతి జవాన్ కుటుంబానికి అండగా నిలబడండి. జై హింద్, జై భారత్. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. మరొకసారి జై హింద్, జై భారత్.